దేవుని నామాని స్తోత్రం కలుగునుగాక. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ టౌన్ ప్యారిష్ నుండి దీవెనలు, తలాంతులు, ఆశీర్వాదాలు మీకు, మాకు, మనందరికీ, యూట్యూబ్ వీక్షించే ప్రతి ఒక్కరికి మెండుగా కలుగునుగాక. ఈనాటి ధ్యానాంశం దేవదూతలు. ధ్యానవాక్యం కొలస్సీ 1:16. ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశము కానీ, భూమి కానీ, దృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ, సింహాసనములు కానీ, అధిపతులు కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రధానులు కానీ, ప్రతి ఒక్కరిని ఆయనే సృజించాడు. ఆయన ద్వారా సృజించబడ్డాయి, ఆయనను బట్టి సృజించబడ్డాయి. సింహాసనాలు, అధికారులు వీళ్ళందరంటే దేవదూతల కేటగిరీస్ అన్నమాట. అంటే ఈ వాక్య ఉద్దేశం వీళ్ళందరినీ దేవుడే సృష్టించాడు, ఈ దేవదూతలందరినీ అని. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమామయుడ, దయామయుడ, కృపామయుడ, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుస్వామి, పరిశుద్ధాత్మదేవ, నాయన పరమ పవిత్రమైన మీ సన్నిధిలో నిలబడి మీ వాక్యాన్ని చెప్పగలిగే గొప్ప తరుణాన్ని నాకు ఇచ్చిన విధానమును బట్టి స్తోత్రములు తండ్రి. కృపామయుడ, దయామయుడ, నాయన మరి వాక్యం జరగబోతూ ఉండగా వాక్యం అంతటా మీరుండండి, వాక్యాన్ని నడిపించండి. ఆది నుంచి అంతం వరకు నాయన మీరై ఉండండి. ప్రభువా తోడుగా ఉండండి. యేసయ్య, మరి ఎలాంటి సాతాను ఆటంకాలు, అవరోధాలు లేకుండా ఈ దేవాలయాన్ని మీ అధికారంలో ఉంచుకోనండి నాయన. కృప, మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని యేసు ప్రశస్త నామమును బట్టి మిక్కిలి వినయముగా అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఇప్పుడు అనాది కాలంలో దేవుడు ఒంటరిగా ఉన్నాడు కదా. అప్పుడు లోకాలు లేవు, దూతలు లేరు, నరులు లేరు, కాలాలు అసలే లేవు. అసలు మనం ఊహించటానికి ఏమీ లేదు. దేవుడు ఆది అయి ఉన్నాడు, ఆయనకి ఆది అంతము ఏమీ లేదనుకుంటాం కదా. కనీసం ఎప్పటి నుంచి దేవుడు ఉన్నాడా అని మనం ఏదన్నా లెక్క వేయటానికి కూడా మన మనసు ఆ లెక్కకి సరిపోదు. మనం లెక్క వేయలేము, ఊహించలేము. అసలు దేవుడు ఆది అంటే ఎప్పటి నుంచి ఉన్నాడా అనేది కూడా మన మనసుకి అర్థం కాని విషయం. అయితే దేవుడు తనను ఆరాధించటానికి, తనను సేవించటానికి, సృజించబోవు నరులకి సహాయం చేయటానికి దేవదూతలను సృష్టించాడు. దేవదూతలు అనగా దేవునికి సేవకులు. ఈ దేవదూతలు ఆత్మస్వరూపులు. వీరు స్త్రీలు కాదు, పురుషులు కాదు. వీరు పెండ్లి చేసుకోరు, పెండ్లికి ఇవ్వబడరు. వీరు పరమ పవిత్రులు, పరిశుద్ధులు. అంత మాత్రమే కాదు, తెలివిగలవారు. వీరికి జాగరూకులు అనే ఒక బిరుదు కూడా ఉంది దేవదూతలకి. నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన సృష్టిని కాపాడటమే వారి బాధ్యత. వీరిని దేవుని కుమారులు అంటున్నారు. వీరికి మరణం లేదు. మరి దేవునికి విధేయుడిగా ఉండి ఆయన చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చటమే ఈ దేవదూతల బాధ్యత. మరి దేవుడు భూమి ఆకాశముల కంటే, నరుల కంటే ముందే దేవదూతల్ని సృష్టించాడు. ఎలా అంటే యోబు 38:7 చూస్తే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ సంతోషముతో ఆనందగానములు, జయ జయధ్వనులు చేసినప్పుడు దేవుడు భూమికి పునాది వేసెను, అంటే మూలరాయి వేసెను. అంటే వీళ్ళందరికంటే ముందే దేవుడు దేవదూతల్ని సృష్టించాడు. మరి ప్రకటన 5:11 చూస్తే, మరి దేవదూతల్ని 10 మందో, 100 మందో, 1000 మందో, 1,000,000 మందో కాదు, కోటాను కోట్ల మందిని దేవుడు సృష్టించాడు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే 100 మిలియన్స్ అని ఒక చిన్న ఈక్వేషన్ రాయబడింది. 100 మిలియన్స్ ఎవరు అంటే మొత్తం సంఖ్య కాదు. పరలోకంలో సింహాసనం ఎదుట, 4 జీవుల ఎదుట 24 పెద్దలను ఆవరించి ఉన్న సంఖ్య మాత్రమే ఈ 100 మిలియన్స్. మిగిలిన దేవదూతలందరూ కొన్ని కోటాను కోట్ల మంది దేవదూతల్ని దేవుడు సృష్టించాడు. అయితే మనం దేవదూతలందరూ ఒకటే అనుకుంటాం కదా. ఒకటే కాదు, కొంచెం నిశితంగా ఆలోచిస్తే, కొంచెం నిదానంగా అర్థం చేసుకుంటే, వాక్యాన్ని పరిశీలిస్తే దేవదూతలందరూ ఒకటి కాదు అని మనకు అర్థమవుతుంది. వారి వారి శక్తిని బట్టి, వారి వారి హోదాలను బట్టి, వారి వారి బలాన్ని బట్టి, దేవునికి వారికి ఉన్న దూరాన్ని బట్టి దేవదూతల క్యాడర్స్ 9 వర్గాలుగా దేవుడు విభజించాడు. 9 వర్గాలు. మొదటి తరగతిలో ఉన్నవాళ్ళు సెరాపియన్స్. వీళ్ళు 6 రెక్కలు కలిగి
అత్యున్నతమైన శ్రేణిలో ఉన్న మొదటి శ్రేణిలో ఉన్న దేవదూతలు. వీరు దేవునికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. అంత మాత్రమే కాదు, వీరు మండుచూ ప్రకాశిస్తూ నిత్యం దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడని నిత్యం దేవుణ్ణి కొనియాడుతూనే ఉంటారు ఈ సెరాపియన్స్. రెండవ కేటగిరీ చెరూబిమ్స్. వీరు 4 రెక్కలు కలిగి ఉంటారు, ద్వితీయ శ్రేణి దేవదూతలు. వీరు ఏదైనా వనానికి కావలిగా ఉంటారు. వీరు సింహాసనాన్ని మోస్తూ ఉంటారు. ఈ చెరూబిమ్స్ పని అన్నమాట అది. మూడవ కేటగిరీ థ్రోన్స్, అంటే సింహాసనములు. అనేక సింహాసనాలు, అనేక నేత్రాలు, అనేక చక్రాలు, అనేక రథాలు కలిగి ఉంటుంది ఈ సింహాసనం. ఈ సింహాసనం గురించి బిబ్లికల్ స్టడీస్లో ఎక్కువగా డిస్క్రిప్షన్ ఇవ్వబడలేదు. అది సింహాసనం. సింహాసనం తర్వాత డొమినియన్స్, అంటే అధికారులు. దేవుని జ్ఞానాన్ని, దేవుని నిర్ణయాలని ఇతర దేవదూతలకి షేర్ చేస్తూ ఉంటారు, డొమినియన్స్. డొమినియన్స్ తర్వాత వర్చ్యూస్, అంటే ప్రభుత్వాలు. వారు దేవుని శక్తిని, దేవుని మహత్కార్యాలని, దేవుని అద్భుతాలని, మరి దేవుడు చెప్పిన గొప్ప గొప్ప విషయాలని ఇతర దేవదూతలకి వీరు అందజేస్తూ ఉంటారు. తర్వాత విభాగం పవర్స్, అంటే శక్తులు. వీరు దేవుని జనన మరణాల మీద వీరికి అధికారం కలిగి ఉంది. సాతాను నుంచి ప్రజలను రక్షిస్తూ ఉంటారు. తర్వాత ప్రిన్సిపాలిటీస్, అంటే ప్రధానులు. చెడ్డ దేవదూతల నుంచి, సాతాను నుంచి ప్రజల్ని రక్షిస్తూ ఉంటారు. 8వ విభాగం ఆర్చ్ ఏంజిల్స్, అంటే దేవుని ప్రధాన దేవదూతలు. వీరు దేవుని నుంచి వర్తమానాలు తెస్తారు, దేవుని తరపున యుద్ధాలు చేస్తారు, దేవుని సైన్యాధ్యక్షులుగా ఉంటారు, స్వస్థతలు చేకూరుస్తారు. ఈ ప్రధాన దూతల కార్యాలు అవన్నీ. మరి లాస్ట్లీ ఏంజల్స్, వీళ్ళు దూతలు. వీళ్ళు మనుషుల్లాగానే ఉంటారు, మనుషులు పక్క పక్కనే ఉంటారు, కానీ వాళ్ళు చేసే కార్యాలు మనకైతే తెలీదు. మనం ఏ కాలు జారినప్పుడో పడినప్పుడు అనుకుంటాం కదా దేవదూత రక్షించిందని. యెహోవా దేవుడు ఏర్పరుచుకున్న వారి పక్క పక్కనే ఉండి వారికి సహాయం చేస్తూ వారిని రక్షిస్తూ ఉంటారు ఈ దూతలు. అయితే ఇన్ని వర్గాలుగా విభజించుకున్నాం కదా, 9 వర్గాలుగా. దేవుడు వీరికి విధుల్ని నిర్ణయించాడు, కొన్ని విధుల్ని. ఏం విధుల్ని నిర్ణయించాడు? దేవుని వర్తమానం భూలోకానికి చేర్చటం, మరి దేవుని తరపున సాతాను సైన్యంతో యుద్ధం చేయటం, దేవుని తరపున ఇశ్రాయేలీల తరపున శత్రువులతో యుద్ధం చేయటం, మరి స్వస్థతలు చేకూర్చటం దేవుని తరపున అద్భుతాలు చేకూర్చటం, మరి దేవుని పిల్లలకు అవసరమైనవన్నీ సమకూర్చటం, దేవుని పిల్లలకు అవసరమైనప్పుడు వారికి సరి అయిన దారిని బోధించటం, దేవుని తరపున అద్భుతాలు చేయటం. ఇవన్నీ దేవుడు దూతలకు కేటాయించిన విధులు. మరి దేవదూతలు పాత నిబంధన కాలంలో ఉన్నారా? ఉంటే వాళ్ళు ఏమన్నా చేశారా? పాత నిబంధన కాలంలో కూడా దేవదూతలు ఉన్నారు. వాళ్ళు చాలా కార్యాలు చేశారు. మనం మచ్చుకు ఒక 2, 3 చెప్పుకుందాము. ఆదికాండం 16 చూస్తే శారయి గర్భవతి అయిన హాగర్ను ఎంతో శ్రమ పెడుతుంది. అప్పుడు ఆమె ఆ శ్రమలకు తట్టుకోలేక బెయేర్షెబ అరణ్యానికి పారిపోతుంది. పారిపోయినప్పుడు దేవదూత హాగరుకు దర్శనమిచ్చి, హాగరు నువ్వు భయపడొద్దు, శారా దగ్గరికి వెనక్కి వెళ్ళు, ఇంటికి వెళ్ళు, ఆమె చేతి కింద అణిగి ఆమెకి విధేయురాలువై ఉండమంటాడు. మళ్ళీ రెండోసారి కూడా హాగరు మళ్ళీ, ఈసారి ఆమె పారిపోవటం కాదు, శారా వెళ్ళగొట్టుద్ది. అబ్రహాం పంపిస్తాడు కుమారునిచ్చి, ఇష్మాయేల్నిచ్చి. అప్పుడు కూడా ఆమె ఏడ్చుకుంటా, పిల్లవాడికి దాహం అయితే నీళ్లు లేక ఏడ్చుకుంటా ఉంటే దేవదూత ప్రత్యక్షమై ఒక నీటి చలమ పిల్లవాడికి చూపించి హాగర్ను దీవిస్తాడు. నీ కొడుకు 12 దేశాల మీద మహారాజు అవుతాడు, అతని సంతానాన్ని అభివృద్ధి చేస్తానని దేవదూత హాగర్ని దీవిస్తాడు. మరి ఆదికాండం 18:1 చూస్తే అబ్రాము ఎండవేళ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో కూర్చొని, ఆ ఎండ తగులుతూ ఉంటే ఇంటి తలుపు దగ్గర కూర్చొని ఉంటాడు, గుడారం తలుపు దగ్గర. అప్పుడు యెహోవా 3 దూతలు అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇస్తాడు. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చి సొదొమ గొమొర్రా పట్టణాల నాశనం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అబ్రహాం ఒక మొర వినిపిస్తాడు వాళ్ళకి. ఆ మొర దూతలు ఆలకిస్తారు.
ఆదికాండం 19:1 చూసినప్పుడు దేవదూతలు అగ్నిగంధకాలతో సొదొమ పట్టణం గొమొర్రా పట్టణం నాశనం చేస్తారు. నాశనం చేసినా సరే లోతు కుటుంబాన్ని రక్షిస్తారు దేవదూతలు. మరి యాకోబు అన్న అయిన ఏశావుని మోసం చేసి పద్దనరాముకు పారిపోతూ ఉన్నప్పుడు బేతేలు అనే ఊరిలో అక్కడ చాలామంది దేవదూతలు కనపడతారు. దేవుడైన యెహోవా యాకోబుతో మాట్లాడి, నిన్ను ఆశీర్వదిస్తాను, 4 దిక్కులుగా నిన్ను విస్తరింపజేస్తాను, అబ్రహాం ఇస్సాకులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నీ పట్ల నెరవేరుస్తాను అని దేవుడు యాకోబు కనపడి చెప్తాడు. యాకోబు ఆ ఊరికి బేతేలు అని పెట్టకముందు ఆ ఊరి పేరు లూజు. మరి తర్వాత మోషే నిర్గమకాండం 3:1 చూస్తే మోషే తన మామ ఇత్రో మందల్ని మేపుకుంటా హోరేబు పర్వతం, దేవుని పర్వతం దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు మండుతున్న పొదలో నుంచి దేవదూత ప్రత్యక్షమై, నువ్వు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు, వాళ్ళని బయటికి తీసుకురావటానికి నువ్వు నాయకత్వం వహించాలి అని ఆజ్ఞాపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం చూస్తే మరి కత్తి నిలువున కత్తి దూసిపెట్టిన ఒక దూత సంఖ్యాకాండం 22:22లో దూత కనపడతాడు. ఎవరికి కనపడతాడు ఆ దూత? బిలాము ఎక్కిన గాడిదకి కనపడతాడు, కానీ బిలాముకు కనపడ్డాడు. అంటే బిలాము తప్పుదారిలో వెళ్తున్నాడు. బిలాము గాడిదకి కనపడినప్పుడు బిలాము కాలుని గోడకి అదిమేస్తుంది. అప్పుడు గాడిదని కొడతాడనమాట. అప్పుడు దూత గాడిదకి నోరిస్తాడు మాట్లాడటానికి. దేవదూత ఎదురుగా ఉంది, అందువల్ల నేను దారి తప్పించాను అని అన్నప్పుడు దేవదూత బిలాముతో మాట్లాడి అతన్ని సరైన దారిలో వెళ్ళటానికి అతన్ని ప్రోత్సహిస్తాడు. అలాగే భూమికి ఆకాశానికి మధ్యలో కత్తి దూసి ఉంచిన ఒక వ్యక్తిని చూస్తాడు యెహోషువ. అతనే యెహోవా సైన్యాధిపతి అని తెలుసుకుని సాష్టాంగ నమస్కారం చేస్తాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక ఇశ్రాయేలీలు యెహోవా దేవుణ్ణి తిరస్కరిస్తారు. అప్పుడు దేవదూత ఇశ్రాయేలీలందరినీ వెంట పెట్టుకుని అంత దూరం గిల్గాల్ నుంచి బోకీము దాకా నడిచి వచ్చి, శత్రువుల్ని మీ ఎదుటే ఉంచాను, మీరు దేవుణ్ణి తిరస్కరించారు అని వాళ్ళ మీద కోపడినప్పుడు వాళ్ళందరూ ఏడుస్తారు. బోకీము అంటే ఏడ్పు అని అర్థం. అలాగే న్యాయాధిపతులు 6:11లో చూస్తే మనం చెప్పారు గిద్యోనుకి దేవదూత కనపడుతుంది. గిద్యోనుకు కనపడి అతన్ని బలపరిచి అతనికి 2 సూచక్రియలు చూపించి అతన్ని న్యాయాధిపత్యం చేసి 40 సంవత్సరాల పాటు మిద్యానీయుల బారి నుంచి ఇశ్రాయేలీలకి గొప్ప రక్షణ కలుగజేస్తుంది దేవదూత, ఏది గిద్యోను ద్వారా. అలాగే ఏలియాకి 2 సార్లు భోజనం పెట్టి 40 రోజుల ప్రయాణానికి సిద్ధపరుస్తుంది. దానియేలు జనాలను సంహరించే దూతను చూసినప్పుడు యెహోవాకు ప్రార్థన చేయగా ఆ దూత జనాలను సంహరించే దూత చేయి కిందకి దించుకుంటాడు. మరి దానియేలు 8:16 చూస్తే ఊలయి నదీ తీరాన నిలబడి ఉన్న దేవదూత దానియేలుకి దర్శన భావాలను గురించి తెలియజేస్తుంది. ఇవి కొన్ని బ్రీఫ్గా పాత నిబంధన గ్రంథంలో దేవదూతల కార్యాలు చెప్పుకున్నాం మనం. మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవదూతలు కొన్ని కార్యాలు చేశారు. లూకా 1:8 చూస్తే యెహోవా దూత అబీయా తరగతిలో ఉన్న జకర్యా కనపడి దేవాలయంలో నీకొక కుమారుడు పుడతాడు అని చెప్తారు. అదే లూకా 1:8లో. మరి లూకా 1:11లో ఆ పుట్టబోయే కుమారుడికి యోహాన్ అని పేరు పెడతావని కూడా దేవదూత జకర్యాకి చెప్తారు. మరి అలాగే లూకా 1:30లో చూస్తే దేవదూత మరియమ్మకు కనపడతారు. పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతి అవ్వబోతున్నావు, నీకు ఒక కుమారుడు పుడతాడు, లూకా 1:30లో. అలా దేవదూత అతనే చెప్తాడు. మరి ఈమె అనుమానం వచ్చి మరియమ్మ గారి మీద, మరి ఆమెను రహస్యంగా విడనాడాలి అని అనుకుంటున్నాడు యోసేపు. అప్పుడు యోసేపు కనపడి ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, నువ్వు ఆమెను విడనాడవద్దు అని యెహోవా దూత యోసేపుకి చెప్పి యోసేపుని సమాధానపరుస్తాడు. మరి లూకా 2:8 చూస్తే గొర్రెల కాపర్లకు దేవుడు యేసు ప్రభు వారి జన్మ వార్తను చెప్తారు.
దేవదూతలందరూ స్తోత్ర గీతాలు పాడతారు. లూకా 2:11. అలా యేసు ప్రభు వారు శోధన కాలంలో మరి యూదయ అరణ్యంలో 40 రోజులు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకోగానే శోధన సంభవించుద్ది. 40 రోజుల శోధనలో యేసు ప్రభు వారిని పరలోకం నుండి దేవదూతలు దిగి వచ్చి యేసు ప్రభు వారికి పరిచర్య చేస్తారు. మరి అలాగే యేసు ప్రభు వారు గెస్సిమనే తోటలో ఉన్నప్పుడు ఆయన చెమట రక్తం గారేటట్టుగా ప్రార్థన చేస్తూ ఉండి బలహీనుడై ఉన్నప్పుడు పరలోకం నుండి దేవదూతలు వచ్చి యేసు ప్రభు వారిని బలపరుస్తారు. అలాగే యేసు ప్రభు వారు చనిపోయి సమాధిలో ఉంచినప్పుడు పరలోకం నుండి దేవదూతలు వచ్చి సమాధి రాయిని తొలగిస్తారు. అలాగే యేసు ప్రభు వారి పునరుద్ధాన వార్తను కూడా మగ్దలేనే మరీకి ఇతర స్త్రీలకి యేసు ప్రభు వారి దూతలు చెప్తారు. అంటే మనం ఇప్పుడు కొత్త నిబంధనలో దేవదూతల కార్యాలు చెప్పుకుంటున్నాం. అలాగే మరి దేవుడు కూడా దేవదూతల గురించి కొన్ని మాటలు చెప్పారు. దేవుడు కూడా చెప్పాడు. యేసు ప్రభు వారు కూడా దేవదూతల గురించి కొన్ని మాట్లాడారు. వాడు ఏం చెప్పారు? ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుని పైగా దేవదూతలు ఎక్కుటయు దిగుటయు చూచెదరు. ఈ యేసు ప్రభు వారు చెప్పిన మాటలు. యుగ సమాప్తి యందు దేవదూతలు కోత కోయుదురు, ప్రభువుతో కూడా దూతలు వచ్చేదరు. ఇవన్నీ యేసు ప్రభు వారు దూతల గురించి చెప్పిన మాటలు. ఎవరైతే యేసు ప్రభు వారిని మనుషుల ఎదుట ఒప్పుకుంటాడో వారిని నేను దేవదూతల ఎదుట ఒప్పుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. మరి రెండవ రాకడలో ఈ దేవదూతలు 4 పక్కల నీతిమంతుల్ని పోగు చేసి మేఘం ఎక్కిస్తారు. మరి దేవుడు మధ్యాకాశంలోకి వచ్చి బూర మోగించినప్పుడు ఆకాశం ఆ దిక్కు నుంచి ఈ దిక్కు నుంచి ఆ దిక్కు నుంచి ఈ దిక్కు నుంచి జనాలను పోగు చేసి మరి వారందరినీ మేఘం ఎక్కించి మధ్యాకాశంలోకి తీసుకొస్తారు. ఇవన్నీ దేవుడు యేసు ప్రభు వారు దూతల గురించి చెప్పిన మాటలు. మరి అపొస్తలుల కార్యంలో కూడా మరి కొంతమంది దేవదూతల ప్రస్తావన మనకు వస్తుంది. మరి ఒక మచ్చుకి చాలా వస్తాయి, మచ్చుకు 1, 2 చెప్పుకుందాం మనం. దేవుడు యేసు ప్రభు వారు ఆరోహణం అయ్యేటప్పుడు 2 దూతలు శిష్యులతో మాట్లాడతారు, దేవుడు 2వ రాకడలో రాబోతున్నారు అని. అలాగే అపొస్తలులు జైల్లో చెరసాల్లో ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి ఆ చెరసాల తలుపులు తీసి వారిని బయటికి తీసుకొని వచ్చి దేవాలయంలో మీరు బోధించండి అని ఆజ్ఞాపిస్తాడు. ఐథియోపియా రాణి కందాకే కింద ఒక నపుంసకుడు పనిచేస్తూ ఉంటాడు ఆర్థిక మంత్రిగా. ఆయన యెరూషలేము నుండి గాజాకి వెళ్ళే అరణ్య మార్గంలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయన అర్జెంటుగా కలువు అని దేవదూత ఫిలిప్పుకి ఆజ్ఞాపించుద్ది. కొర్నేలితో మాట్లాడతాడు దేవదూత. కొర్నేలి, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని దృష్టికి జ్ఞాపకార్థ కూడికగా చేరినవి. కొర్నేలి, నీవు దీవించబడిన వాడవు. మరి పౌలైతే క్రేతు నుంచి వస్తున్నాడు ఓడ ఎక్కి. ఆ ఓడకి పెనుగాలి చాలా ఎక్కువగా వచ్చినప్పుడు అందరూ భయపడతారు, చనిపోతామేమో మునిగిపోతామేమో అని. అప్పుడు దేవదూత ప్రత్యక్షమై, పౌలా భయపడకము, నీవు ఇప్పుడు ఓడ దిగంగానే కైసర్ని కలుసుకొని మాట్లాడవలసి ఉంది, కాబట్టి నీకు కానీ నీ ఓడలో ఉన్న వారికి కానీ ఎలాంటి ప్రమాదం లేదు, కనుక పౌలా భయపడకము. అలాగే ప్రకటన 1:1 చూస్తే దేవుడు తన దూత ద్వారా రాబోవు కార్యాలు, చేయబోవు పనులు, మరి ఇంకా చరిత్రలో జరగబోవు సంఘటనలు దూత ద్వారా యోహానికి తెలియపరిచాడు. మరి మనం ఇందాక ప్రధాన దూతలు ఆర్చ్ ఏంజిల్స్ అని చెప్పుకున్నాం కదా. ప్రకటన గ్రంథం 5:6 చూసినప్పుడు పరలోకములో సింహాసనము, 4 జీవులు, 24 పెద్దలు ఉంటారు. అక్కడ వధించబడిన గొర్రెపిల్ల నిలబడి ఉంటుంది. ఆ గొర్రెపిల్లకి 7 నేత్రాలు, 7 దీపములు, 7 కొమ్ములు, 7 కన్నులు ఉంటాయి, 7 ఆత్మలు ఉంటాయి. ఆ దేవుడు భూలోకానికి పంపబడిన 7 కన్నులే మనం 7 ఆత్మలుగా ఇప్పుడు వర్ణించుకుంటున్నాం. దేవుడు 7 ఆత్మలు కలిగిన వాడు కాబట్టి దేవుడు 7 ప్రధాన దూతలని ఏర్పరచుకున్నారు. ఒక్కొక్కరికి కోట్లాను కొద్ది దేవదూతల్ని ఏర్పాటు చేశాడు.
ఇప్పుడు ప్రధాన దేవదూత ఆర్చ్ ఏంజిల్ లూసిఫర్, అన్ ఏంజిల్ ఆఫ్ గ్రేటెస్ట్ ఆర్డర్, హైయెస్ట్ ఆర్డర్. లూసిఫర్ 4 రెక్కలు కలిగిన కెరూబు అయినప్పటికీ దేవుడు దాన్ని 6 రెక్కలు కలిగిన సెరాపియన్స్ కంటే అధికంగా హెచ్చించాడు. మరి మనసును గర్వించి దేవుని మీద తిరుగుబాటు చేసింది. ఈ లూసిఫర్ పతనానికి అనేక కారణాలు ఉన్నాయి. అది అభిషేకం పొందిన కెరూబు ఒక కారణం. మరి అత్యధికమైన అద్భుతమైన సౌందర్యం అంటండి లూసిఫర్కి. అపరిమితమైన జ్ఞానం ఉందంట లూసిఫర్కి. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ఆరాధించే తలాంతు కూడా ఉందంట. మరి దేవుడికి అతి సమీపంగా ఉండి దేవుని మనసులోని ఆలోచనలన్నీ ఆ లూసిఫర్ గ్రహించగలుగుతుంది. మరి అనేక మంది కోటాను కోట్ల దేవదూతలు అనుచరులుగా ఉన్నారు. ఈ లూసిఫర్ అనేక మందికి ఆశ్రయంగా కూడా ఉన్నాడు. దేవుని సభాపర్వతం మీద ఈ లూసిఫర్ కూడా ఆసీనుడై ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఐ విల్ ఎక్కడ అన్సర్టనిటీ లేదు, అసలు ఎక్కడ ఇండిఫినిట్ కండిషన్ లేదు. ఐ విల్ అసెండ్ టు స్టార్స్, ఐ విల్ అసెండ్ టు హెవెన్, ఐ విల్ బి లైక్ మోస్ట్ హై, దేవునితో సమానంగా నేను కూడా ఉంటాను. ఐ విల్ సిట్ ఇన్ మౌంటైన్ ఆఫ్ కాంగ్రిగేషన్ ఎట్ ది నార్త్. అసలు బిడియం లేకుండా దేవుణ్ణి ఎదిరించిన విధానం ఇంగ్లీష్ బైబిల్. ఇందులో కొంచెం నేను సభాపర్వతానికి ఎక్కిపోతాను, దేవుని కన్నా నేను మనసులో అనుకుంటుంది అంతే. అక్కడ అసలు డెఫినెట్గా అసలు చెయ్యాలి, ఇది ఖండితం అన్నట్టుగా మా ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఇంకా చాలా క్లియర్గా ఉంది. మరి నేను సభాపర్వతానికి ఎక్కిపోతాను, మరి ఆ నక్షత్రాలు పైగా సింహాసనం వేసుకుంటాను, ఇలా అన్ని దేవుడికి వ్యతిరేకంగా ఆలోచించింది కాబట్టి దేవుడు దానిని అభిషిక్తు పొందిన కెరూబు అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని పరలోకం నుంచి కిందకి నెట్టివేశాడు. వస్తూ కూడా ఆకాశంలోని నక్షత్రాలన్నిటినీ దాని తోకబెట్టి 3వ వంతు నక్షత్రాలు ఈడ్చుకుంటా కింద పడిందంట. నక్షత్రాలు అంటే నథింగ్ బట్ దేవదూతలు. మరి ఆ లూసిఫర్తో పాటు కొన్ని కోట్ల అనుచరుల్ని అది వస్తా కిందకి తెచ్చుకుందంట. వారే వాయుమండలంలో ఉన్న సాతానులు, దురాత్మలు, దయ్యాలు, భూతాలు, వారందరూ వాయుమండలంలో ఉంటారు. ఇంకా 2వ దూత గాబ్రియేలు. మనందరం ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాం కదా. గాబ్రియేలు వార్తాహరుడు అంటారు, ఆయన్ని దేవుని వర్తమానికుడు అంటారు. దేవుడే నా బలం. గాబ్రియేలు అంటే దేవుడే నా బలం. ఇంకా ఆయన ఇందాక అన్నీ చెప్పుకున్నాం మనం. 1:8 యోహానికి, జకరియా గారికి, అబియా తరగతిలో ఉన్న జకరియా గారికి యోహాన్ పుడతాడని, ఆయనకి యోహాన్ అని పేరు పెట్టాలని, మరి మరియమ్మ గారి అన్నీ మనం చెప్పుకున్నాం. లాస్ట్లో దానియేలు 8:16 చూస్తే ఊలయి నదీ తీరాన దేవదూత గాబ్రియేలు నిలబడి ఉంటాడు. ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి గాబ్రియేలు ఇందాడి సంగతులన్నీ చెప్పుకున్నాం. నిలబడి ఉన్నప్పుడు దానియేలు కనపడతాడు. దానియేలు, నీవు బహుప్రియుడువు, నీవు విజ్ఞాపన చెయ్యక ముందే నీ కార్యం నెరవేర్చమని నాకు ఆజ్ఞ అయింది అంటాడు. ఎంత ధన్యుడండి దానియేలు గారు. అసలు దర్శన భావాలన్నీ గాబ్రియేలు దూత దానియేలుకి వివరించుద్ది. అప్పుడు దర్శనాలుగా అంటాడు ఆయన. ఇప్పుడు 3వ దూత మిఖాయేలు అంటే హీ హూ ఈజ్ లైక్ గాడ్, దేవుని పోలిక గలవాడు, దేవదూతలందరికీ యువరాజు, దేవదూతలకి సైన్యాధ్యక్షుడు, ప్రత్యక్ష దూత, సన్నిధి దూత, ఇవన్నీ ఆయనకి పేర్లు. మిఖాయేలు కూడా కొన్ని లక్షల కోట్ల అనుచరగణం ఉన్నారు ఆయనకి. మరి మిఖాయేలు దూత ఆయన చేసిన కార్యాలు ఏమిటి అని అంటే, హిజ్కియా కాలంలో యూదా రాజైన హిజ్కియా కాలంలో 2వ రాజులు 19:38 చూస్తే, మరి కర్మేలు పర్వతం మీద అషేరాదేవి, బయలుదేవత అషేరాదేవి ప్రవక్తలు 450 మందికి, ఏలియాకి ఒక బలి విషయంలో వివాదం చెలరేగుతుంది. మరి అషేరాదేవి బయలుదేవత అంటారు ఆమెను సేవించే 450 మంది ఒక బలి అక్కడ పెడతారు కర్మేలు పర్వతం మీద. మరి ఈ ఏలియా కూడా దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఈ బయలుదేవతని బయలా రా, మా అర్పణ తీసుకో, బయలా అని ఒళ్ళంతా కోసుకుంటా, రక్తం వచ్చేటట్టు కొట్టుకుంటా ఎంత ప్రార్థనలు చేసినా అది నిజమైన దేవుడు కాదు కదా. వాళ్ళ అర్పణ స్వీకరించదు. అప్పుడు ఏలియా ప్రార్థించినప్పుడు
రాళ్ళు, కట్టెలు, బుగ్గి, దహనబలి పసుపు మొత్తం దహించబడతాయి. కందకంలో ఉన్న నీళ్లు కూడా ఆరిపోతాయి. ఎవరా కార్యం చేసింది? మిఖాయేలు దూతే. మరి కార్యం చేసిన వాడు మిఖాయేలు దూత, అతని అనుచరులు. మరి 1వ రాజులు 24:10 చూస్తే దావీదు జనసంఖ్య లెక్కిస్తాడు. అది దేవునికి ఇష్టం లేదు. దేవుని కోపం రగులు కొనగా ఒక దీర్ఘదర్శి అయిన గాదును పంపించి 3 రకాల పనిష్మెంట్లు సూచిస్తాడు. ఆ 3 రకాల పనిష్మెంట్లో ఈయన ఏమనుకుంటాడు? తెగులు ఎన్నుకుంటాడు. అదైతే కొద్దిలో పోద్ది, తొందరగా పోద్ది అనుకున్నాడేమో, మనకు తెలీదు. తెగులు ఎన్నుకుంటాడు. ఆ తెగులు వలన దాని నుంచి బెయేర్షెబా వరకు 70,000 మంది చచ్చిపోతారు. ఇంకా యెహోవా దూత చెయ్యి యెరూషలేము వైపు చాపే ఉందంట. ఆ చాపినప్పుడు దావీదు భయపడిపోయి ఇంకెంతమందిని చంపుతుందో అని యెహోవా దేవుడి ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఈ జరిగిన కీడు చూసి సంతాపపడి ఆ దూత చెయ్యి దించి వెనక్కి తీసుకో, ఇంకా యెరూషలేము వైపు చెయ్యి చాపొద్దు అని అంటాడు. ఎవరా దూత? మిఖాయేలు దూతే. మరి ఇంకొకసారి 1వ దినవృత్తాంతాలు 24:16 చూస్తే అరౌనా కళ్ళం దగ్గర, యెబూసీయుడైన అరౌనా కళ్ళం దగ్గర ఒక దూతను చూస్తాడు. ఇక అప్పటికే చాలామంది చనిపోయి ఉన్నారు కదా, చాలా భయపడతాడు దావీదు. భయపడి యెహోవా దేవుడు ప్రార్థన చేసి వెళ్ళి ఆ యెబూసీయుడైన అరౌనా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ కళ్ళెం ఉన్నంత ప్రదేశం, ఆ కళ్ళెం ఎన్ని గజాలు ఎంత ఉందో అంత డబ్బులు ఇచ్చి ఆ కళ్ళాన్ని కొనుక్కుంటాడు. కొనుక్కుని దహన బలి, దేవుడికి బలిపీఠం కట్టి దహన బలి, సమాధాన బలి అర్పించినప్పుడు అప్పుడు తెగులు ఇశ్రాయేలీని వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. ఆ అరౌనా కళ్ళం దగ్గర నిలబడ్డ దేవదూత ఎవరు? మిఖాయేలు, అతని అనుచరులే. మరి ఇంకొక తర్వాత దూత ఉన్నాడు, ఊరియేలు, ఫైర్ ఆఫ్ గాడ్. ఈయనకి వాతావరణం మీద అధికారం ఉంది. ఉరుములు, మెరుపులు, గాలి, వర్షం, అగ్ని మీద అధికారం ఉంది. ఈయన అగ్నికి, యెహోవా యొద్ద అగ్ని ఉంటుంది కదా, అగ్నికి ఈయన అధికారి అన్నమాట. అయితే సంఖ్యాకాండం, నిర్గమకాండం 19:18 చూస్తే యెహోవా దేవుడు అగ్నితో సీనాయి కొండ దిగి వస్తాడు. ఆ దిగి వచ్చినప్పుడు ఆ పర్వతం అంట మిక్కిలి కంపించిపోయిందంట. పర్వతం అంతా ధూమంతో నిండిపోయిందంట. అప్పుడు ఇశ్రాయేలీలు ఏమనుకుంటారు? యెహోవా మహిమ దహించు అగ్ని అయి ఉన్నది అని అనుకుంటారు. అంటే ఆ అగ్నిని అక్కడ పుట్టించింది ఎవరు? ఊరియేలే అన్నమాట. మరి అంత మాత్రమే కాదు, ఆదికాండం 15:17 చూస్తే అక్కడ ఒక రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాల కనపడింది. అబ్రహాం చూడబోతే గాఢ నిద్రలో ఉన్నాడు. అంతకుముందే దేవుడు జంతువుల్ని ఖండించి అటొక ఖండం ఇటొక ఖండం అలాగా పేర్చి ఉంటారు. మరి అబ్రహాం గాఢ నిద్రపోతే అబ్రహాంని లేపి ఆ మధ్యలో గుండా అగ్నిజ్వాలలు నడిచిపోతాయి. ఆ నడిచిపోయింది ఎవరు? ఊరియేలు దూతే, ఎవరో కాదు. ఆమె నడిచిపోయినప్పుడు ఆ రోజే అబ్రహాంతో నిబంధన చేస్తాడు, నీకు సంతానం కలుగుతుంది, 4 దిక్కుల రాజులు నీకు విధేయులై ఉంటారు, నీ కుమారుడికి ఈ రాజ్యం అంతా ఇస్తాను, నీకు తప్పకుండా సంతానం కలుగుతుందని ఆ రోజే అబ్రహాంతో నిబంధన చేసుకుంటాడు దేవుడు. మరి సంఖ్యాకాండం 15:38 చూస్తే సంఖ్యాకాండం 15:38 దేవుడు ఇవన్నీ ఊరియేలు చేసిన కార్యాలు. అగ్ని ద్వారా చేసే కార్యాలన్నీ ఊరియేలు చేసిన కార్యాలే. ఇంకా తర్వాత మనం చూస్తే రాజులు ఇంకొక దూత పేరు రఫాయేలు, అంటే హెల్త్ అన్నమాట. గాడ్ గివ్స్ హెల్త్, గాడ్ హీల్స్, అంటే దేవుని తరపున స్వస్థత చేకూర్చువాడు. మరి యెరూషలేం పట్టణంలో యెరూషలేం దేవాలయానికి గొర్రెల ద్వారం అని ఒకటి ఉంటుంది.
దానిలో హెబ్రీ భాషలో బేతెస్తా అనే ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరు దగ్గర ఎవరైతే ఆయా కాలాల్లో నీరు కదిలిస్తారో, ఎంత వ్యాధిగ్రస్తుడైనా ఆ నీరు కదిలించినప్పుడు, అందులో మునిగినప్పుడు ఆ వ్యాధి నుంచి స్వస్థత పొందుతాడు. ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో ఆ నీటిని కదిలించేది ఎవరు? రఫాయేలు దూత. ఈ రఫాయేలు దూత జనన మరణాలు ఆయన అధీనంలో ఉంటాయి. మానవుల జనన మరణాలు. మరి మానవులకు జంతువులకు భౌతిక స్వస్థత ఇచ్చేవాడు ఆయనే. గాలిని అడ్డుకునే శక్తి కూడా రఫాయేలుకు ఉంది. దేవుని జీవవృక్షం ఈ రఫాయేలు అధీనంలో ఉంటుంది. మరి ఆ నీళ్లను కదిలించేది రఫాయేలు దూత అయితే, ఆ 38 సంవత్సరాల నుంచి జబ్బుతో ఉన్న అతన్ని బాగు చేసింది యేసు ప్రభు వారు. అంటే కొన్నిసార్లు దేవుడే దిగి రావాల్సి వచ్చిన సమయం అది. ఎందుకంటే అది ఒక సూచిక క్రియ. ఆ 38 సంవత్సరాల నుంచి ఆయన బాగు చేయటానికి, అది చరిత్రలో లిఖింపబడటానికి దేవుడే ఆ కార్యం నెరవేర్చాడు. మరి తర్వాత రమూయేలు దూత. రమూయేలు అంటే రూతు 4లో యేసుక్రీస్తు వంశావళిలో రాము అని ఉంది. అంటే ఆ రాముకి రమూయేలుకి ఏమీ రిలేషన్ లేదు. రాము మానవుడు, రమూయేలు దేవదూత. దేవుని రూపాంతర శక్తిని ఈయన ప్రదర్శింపజేస్తాడు. యేసు ప్రభు వారు తబకా కొండ మీద రూపాంతరం చెందినప్పుడు ఆయన దివ్య విగ్రహం దివ్యుడిగా ప్రకాశించాడంట. మరి ఆ ప్రాంతం అంతా ఆయన బట్టలు దగదగలాడిపోయినాయి. అలాంటి రూపాంతర శక్తి ప్రదర్శింపగలిగేవాడు ఈ రమూయేలు దూత. మరి 40 రోజులు మోషే సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు ఆ మోషే ముఖ చర్మం ప్రకాశించి ఆ మొహాన్ని చూడలేకపోయారంట ఇశ్రాయేలీలు. అలాంటి రూపాంతర శక్తిని కలిగిన వాడు రమూయేలు దూత. లాస్ట్లీ రఘుయేలు దూత. ఈ రఘుయేలు దేవుని స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ గాడ్. మనకి బైబిల్ గ్రంథం మొత్తంలో దేవుని స్నేహితుడు ఒక అబ్రహాము ఎలా దేవుని స్నేహితుడు అయ్యాడు? దేవుని ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించాడు. ఆయనకి విధేయుడై ఉన్నాడు కాబట్టే దేవుడు అబ్రహాముని స్నేహితుడిగా ఎంచుకున్నాడు. మరి 4 దిక్కుల నుంచి జనాల్ని పోగు చేస్తారన్నారు. వాళ్ళందరూ కూడా క్రమక్రమంగా దేవుని స్నేహితులుగా ఉండటానికి, పరివర్తన చెందటానికి ఈ రఘుయేలు దూత తోడ్పడతాడు. మరి 70 మంది ఇశ్రాయేలు పెద్దల్ని మేఘం ఎక్కించి తీసుకెళ్ళాడు. మరి కుడివైపు దొంగను తీసుకెళ్ళాడు. సన్నిధి చేసిన లాజర్ను కూడా ఈ రఘుయేలు దూతే దేవుని సన్నిధికి తీసుకొని పోయాడు. మరి 2వ రాకడలో మధ్యాకాశంలోకి వచ్చిన దేవుని బోరు శబ్దం వినంగానే ఈ రఘుయేలు దూతే 4 పక్కల నుంచి నీతిమంతుల్ని ఆకాశం ఆ తట్టు ఈ తట్టు ఈ తట్టు ఈ తట్టు నుంచి చేరవేసి వాళ్ళందరినీ మేఘం ఎక్కిస్తాడు. నీతిమంతుల్ని మేఘం ఎక్కిస్తారు, దుష్టుల్ని అగ్నిగుండంలో పడవేస్తారు. ఇది రఘుయేలు దూత కార్యాలు. మరి మనం ఇదంతా నిశితంగా పరిశీలించినప్పుడు చాలా కేర్ఫుల్గా మనం ఇదంతా పరిశీలించినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. మరి గొర్రెపిల్ల 7 నేత్రాలు, 7 కొమ్ములు, 7 దీపాలు, 7 ఆత్మలు అని అన్నాం కదా. మరి వేకువ చుక్క తేజో నక్షత్రం భూమి మీదకి పడిపోయిన తర్వాత, లూసిఫర్ పడిపోయిన తర్వాత సమీపింపరాని తేజస్సుతో ఉన్న దేవదేవుడే, మహాదేవుడే నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఒక వెలుగుగా, ఒక ప్రకాశమానమైన వేకువ చుక్కగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? మరి యోబు 15:8లో చూస్తే ఆయన వచ్చి అనాది కాలంలో, అనాది సభలో, అనాది దేవుడు రచించిన మహాసంకల్ప రక్షణ ప్రణాళికను దేవదేవుడు నెరవేర్చాడు. ఆయనే యేసు ప్రభు వారు. మనం ఇంకొంచెం డీప్గా వెళ్ళినట్టయితే దేవుని 7 ఆత్మలు 7 కన్నులు అని ఇందా చెప్పుకున్నాం కదా. అవన్నీ మధ్యాకాశంలోకి వచ్చేది ప్రభువే. మనల్ని ఇక్కడ అంతా పోగు చేసుకొని మేఘం ఎక్కించి మధ్యాకాశంలోకి తీసుకెళ్ళేది ప్రభువే. దేవుని ఆత్మే ప్రభువు. ఇప్పుడు వధించబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తే. యెహోవా ఆత్మే ప్రభువు, యేసు ప్రభు ఆత్మే ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడే ప్రభువు. ఈ 6 దూతలు. ఎందుకంటే లూసిఫర్ పేరులో ఈఎల్ లేదు. ఎందుకంటే ఈఎల్ అంటే ఏఎల్ అంటే దేవుడు. ఆయన దేవుడు కాదు, ఆయనలో దైవత్వం లేదు, దేవునికి విరోధి. మిగిలిన 6 దూతలు ఈఎల్, రఘుయేలు, రఫాయేలు చెప్పుకున్నాం కదా. వీళ్ళందరూ దేవుని సంబంధులు కాబట్టి దేవుడే ఈ దూతలు.
దేవుని ఆత్మే మనని స్వస్థపరుస్తుంది, దేవుని ఆత్మే మనకి వార్తలు తెస్తుంది, దేవుని ఆత్మే మనలో పరిశుద్ధాత్మ నింపుతుంది, దేవుని ఆత్మే మనం తప్పు చేస్తే అగ్నిలో దహించి వేస్తుంది, దేవుని ఆత్మే మనలను స్నేహితులుగా చేస్తుంది. స్నేహితులుగా చేసి దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట, మనల్ని దేవునితో నిత్య సహవాసం చేయటానికి, ఆయన ఉండే అత్యున్నత స్థానానికి మనల్ని కూడా తీసుకెళ్తుంది. అక్కడ మనం ఏం చేస్తాము, యుగ యుగములు ఆ అత్యున్నత స్థానంలో దేవునితో స్నేహం చేస్తూ యుగ యుగములు ఆ అత్యున్నత స్థానాన్ని పరిపాలించటానికి మనం కూడా దేవునితో పాలివారముగా ఉంటాము. ఇది ముగింపండి. మనం దేవుని స్నేహితులుగా ఉండటం అనేది యేసు ప్రభు వారు ఒక మాట చెప్తారు, నా ఆజ్ఞలు విని నన్ను విశ్వసించు వారెవరో నాకు స్నేహితులు. ఇప్పుడు మనం దేవుని స్నేహితులమే కదా, మరి మనం దేవుని స్నేహితులం అయితే దేవుని అత్యున్నత స్థానానికి వెళ్ళొచ్చు కదా. మరి దేవుని అత్యున్నత స్థానానికి వెళ్ళినప్పుడు దేవునితో మనం నిరంతరం సహవాసం చేయొచ్చు కదా. దేవునితో నిరంతరం సహవాసం మనం చేసినప్పుడు యుగ యుగములు మనం కూడా దేవునితో ఉండొచ్చు కదా. పరలోకంలో మనం కూడా ఉంటాంగా. దేవుని ప్రియ సంఘమా, మనమైతే ఇప్పుడు లూసిఫర్ వలె ఈ లోక కాంక్షలు ఈ లోక ఆలోచనలతో లూసిఫర్ వలె మనం వేయబడుచున్నామా? మరి దేవదూతల వలె పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండి నిత్యం దేవుణ్ణి స్తుతించుతూ, మరి లూసిఫర్ ఎలాగైతే పరలోకం నుంచి పడవేయబడ్డాడో, లూసిఫర్కి చోటిచ్చినందుకు గాను ఆదాము హవ్వ కూడా ఏదైనా వనం నుంచి వెళ్ళగొట్టబడ్డారు. మనమైతే ఆ స్టేజ్లో ఉన్నామా? దేవుని ప్రియ సంఘమా, మనమైతే దేవదూతలుగా ఉందాం. మనం నిత్యము దేవుణ్ణి స్మరించుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ దేవదూతల వలె పరిశుద్ధతను పవిత్రతను కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా ఆయన స్నేహితులుగా మనల్ని అంగీకరిస్తాడు. మరి అలాంటి ధన్యత కృప ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా 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 నాయన, ఇంతవరకు నాయన వాక్యం అంతటా మీరు ఉన్నందుకై స్తోత్రములు నాయన. వాక్యాన్ని నాయన ఎలాంటి సాతాను ఆటంకాలు అవరోధాలు లేకుండా వాక్యాన్ని నడిపించిన విధానమును బట్టి స్తోత్రములు తండ్రి. యేసయ్య, ప్రతి గురువారం ఈ వాక్య పరిచర్య నిరంతరం కొనసాగేటట్టు నాయన, ఈ వాక్యాలను బట్టి ఎంతోమంది ఉజ్జీవింపబడేటట్లు నాయన మీ కృప దయచేయండి తండ్రి. ఈ కార్యం దయచేయండి తండ్రి. ఎల్లవేళలా మీ కృప కాపుదల మాకు తోడుగా ఉంచి సమస్త మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు ప్రశస్త నామమును బట్టి మిక్కిలి వినయముగా అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమె.